హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. డెంటల్ ఇంప్లాంటేషన్ చేయించుకోవడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. బికాస్ అది చాలా ఖర్చుతో కూడుకుందని, అలాగే సర్జరీ చేయాల్సి ఉంటుందని, చాలా టైం టేకెన్ ఎక్కువగా ఉంటుందని, పెయిన్‌ఫుల్‌గా ఉంటుందేమోనని చాలామంది అవాయిడ్ చేసి కట్టుడు పళ్ళు పెట్టించుకోవడానికి వెళ్తూ ఉంటారు. అసలు ఈ కట్టుడు పళ్ళుకి అలాగే ఈ ఇంప్లాంటేషన్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏ రకంగా ఉంటుంది? ఏది బెనిఫిట్‌గా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శారద గారు ఫ్రమ్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్స్ క్లినిక్ మాదాపూర్. హలో మ్యామ్. నమస్తే. మ్యామ్, ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా కట్టుడు పళ్ళు పెట్టించుకోవడానికి ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటారు. బికాజ్ ఇంప్లాంటేషన్ అంటే చాలా సర్జరీ చేయించుకోవాలి, ఎక్కువ టైం టేకన్ తీసుకుంటుంది, ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుందో దాన్ని భరించాల్సి వస్తుందేమోనని భయపడుతూ ఉంటారు. అలాంటి వరకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇది డెంచర్‌కి తక్కువ నొప్పి ఉంటుంది. లేదా ఇంప్లాంట్స్‌కి ఎక్కువ ప్రొసీజర్ ఫాలో కావాల్సొస్తుంది అనేది అది పాత ఓల్డ్ కాన్సెప్ట్ సుజిత. అయితే ఇప్పుడు మనము డెంచర్స్ కట్టించుకోవాలన్నా గాని డ్యామేజ్ అయిన టీత్ నోట్లో ఉన్నాయనుకోండి, అవి ఫస్ట్ తీయాలి. ఓకే. ఆ పళ్ళు తీసి కొన్ని రోజులు వెయిట్ చేయాలి అది హీల్ కావడానికి. హీల్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఆ పళ్ళని పట్టుకుని ఎముక ష్రింక్ అయ్యేటప్పుడు దాని బార్డర్స్ అనేవి షార్ప్ అవుతాయన్నమాట. సో అప్పుడు ఏం చేయాలి? ఈ ఎముక షార్ప్ అయిన ఎముకని స్మూత్ చేయాల్సి వస్తుంది. దాన్ని ఆల్వియోప్లాస్టీ అంటారు. ఎందుకంటే ఈ మన డెంచర్ అనేది చిగురు సపోర్ట్‌తో కూర్చుంటుంది కాబట్టి ఆ ఎముక చాలా స్మూత్‌గా ఉండాలన్నమాట. ఆ ఎముక షార్ప్ ఉందనుకోండి, ఆ ఎముక అండ్ ఈ డెంచర్ మధ్యలో చిగురు క్రష్ అయిపోయి అసలు డెంచర్ అనేది పెట్టుకోలేరు. సో ఫస్ట్ పళ్ళు తీయడం, తర్వాత నెక్ సర్జరీ, ఆల్వియోప్లాస్టీ. ఇది చేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు వెయిట్ చేసి తర్వాత డెంచర్స్ అనేది కట్టడం జరుగుతుంది. వేరేస్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్‌లో ఏంటంటే మళ్ళీ డ్యామేజ్ అయిన పళ్ళు ఏమైనా ఉన్నాయనుకోండి, అదే సేమ్ డ్యామేజ్ అయిన పళ్ళు ఇంజెక్షన్ ఇస్తారు కదా తీయడానికి, అదే సిట్టింగ్‌లో పళ్ళు తీసేసి ఇంప్లాంట్స్ పెట్టి ఆ రోజు అచ్చు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే స్కాన్ గాని, అచ్చు గాని తీసుకోవడం జరుగుతుంది. అండ్ వితిన్ 1 వీక్ పళ్ళు కూడా ఫిక్స్ చేయడం అవుతుందన్నమాట. సో నంబర్ ఆఫ్ సర్జరీస్ అనేవి ఇన్‌ఫాక్ట్ డెంచర్‌కి ఎక్కువ పడతాయన్నమాట. సో దీని గురించి భయపడాల్సిన ఎంత అవసరం టైం లేదు. పడుతుంది డెంచర్స్ ఫిక్స్ చేయడానికి? ఎంత టైం పడుతుంది? అదేమో ఇప్పుడు చిగురు మానాలి గదా! చిగురు మానాలి. ఎందుకంటే చిగురు సపోర్ట్‌తో కూర్చుంటుంది కాబట్టి, చిగురు మానాలి కాబట్టి దానికి 1 మంత్ టైం పడుతుంది కనీసం. వేరస్ ఇంప్లాంట్స్ 1 వీక్ లోపలే అయిపోతుంది. వితౌట్ ఎనీ ఎక్స్‌ట్రా సర్జరీస్. ఒక 1 వీక్ లోనే ఇంప్లాంట్స్ అయిపోతే 1 మంత్ టైం తీసుకుంటుంది. చాలా మంది డెంచర్స్. ఏంటంటే డెంచర్స్ ఈజీగా ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటారు. అండ్ ఇంకోటి డెంచర్స్ అనేవి తీసి పెట్టేవి గదా! అవి అడ్జస్ట్ ఆ. కావడానికి కూడా టైం పడుతుంది. వేరస్ ఇంప్లాంట్ ఏంటంటే మన నేచురల్ టీత్ లాగా ఫిక్స్డ్ వెరైటీ ఫిక్స్డ్ వస్తాయన్నమాట. ప్లేట్స్, ఎక్స్టెన్షన్స్ అనేవి ఏమి ఉండవు. సో మనకు నేచురల్ గా ఉంటుంది. అడ్జస్ట్ కావడానికి టైం కూడా పట్టదు. సో ఈ డెంచర్స్ కి అలాగే ఇంప్లాంట్స్ పెట్టుకున్న వాళ్ళకి లుక్ వైజ్ గా అపియరెన్స్ అనేది ఎలా ఉంటుంది? అపియరెన్స్ టు స్టార్ట్ విత్ సేమ్ ఇద్దరికి న్యాచురల్ అపియరెన్స్ అంటే రెండిట్లో న్యాచురల్ అపియరెన్సే ఉంటుంది సుజిత. కానీ ఓవర్ అ పీరియడ్ ఏమవుతుందంటే ఈ డెంచర్ పెట్టుకున్న వాళ్ళకి ఆ డెంచర్ ప్రెషర్ వల్ల అండ్ జనరల్గా ఏంటంటే పళ్ళ నుంచి నమిలినప్పుడు ఆ ఫోర్సెస్ పంటి వేరుకు పోయి కింద ఎముక స్టిమ్యులేట్ అయ్యి ఆ ఎముక అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట, అరగకుండా ఉంటుంది. వెరస్ డెంచర్లో ఏంటంటే కింద ఏమి మనకి ఇంప్లాంట్స్ లాంటివి కానీ వేర్ల లాంటివి లేవు కాబట్టి ఆ ప్రెషర్ తోటి అండ్ ఆ స్టిమ్యులేషన్ లేక ఎముక అనేది అరిగిపోతూ ఉంటుంది. సో గ్రాడ్యువల్గా ఏంటంటే ఈ వర్టికల్ హైట్ ఉంటుంది చూడండి, ఈ ఎముక అరగడం వల్ల ఈ వర్టికల్ హైట్ తగ్గి ఏజ్డ్ అపియరెన్స్ వస్తుంది అనమాట. అంటే వాళ్ళు ఉన్న ఏజ్ కంటే పెద్దగా కనిపిస్తారు. వేరేస్ ఇంప్లాంట్స్లో ఏంటంటే అదే స్టేబుల్ హైట్ మెయింటైన్ అవుతుంది. బికాస్ మనం ఇంప్లాంట్స్ ఎముక లోపల ఫిక్స్ చేస్తున్నాం కదా. ఇంప్లాంట్స్ ఏంటంటే పంటిని యాజ్ అ హోల్ రీప్లేస్ చేస్తుంది అనమాట. అంటే పంటి క్రౌన్ భాగమే కాకుండా రూట్ భాగం కూడా రీప్లేస్ చేస్తుంది కాబట్టి ఎముక అరగకుండా చూస్తుంది. ప్లస్ అదే అపియరెన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ ఇంప్లాంట్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఈ ట్రీట్మెంట్ పద్ధతి అనేది ఈ చికిత్సా విధానం అనేది నెమ్మదిగా డెవలప్ అవుతూ వచ్చింది. సో ఆధునికంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి చికిత్సా విధానాలు ఏంటి? ఎలాంటి లేటెస్ట్ టెక్నాలజీ మన దగ్గర అందుబాటులో ఉంది? చాలా మందికి వీటి గురించి తెలియదు కాబట్టి లేటెస్ట్‌గా ఏమొచ్చింది టెక్నాలజీ అనేది. ఇంప్లాంటేషన్ చాలా మంది చేయించుకుంటున్నారు చాలా హాస్పిటల్స్‌లో. బట్ లేటెస్ట్‌గా ఏమొచ్చింది అనేది తెలీదు కదా! దాని గురించి అదే సుజిత, ముందు ఏంటంటే ఎక్స్ట్రా సర్జరీస్ చేసేవాళ్ళు. ఇంప్లాంట్ ఎముక లేని దగ్గర ఏంటంటే ఎక్స్ట్రా సర్జరీస్ చేసి ఈ సైనస్ అనేది కిందికి జారినప్పుడు ఏంటంటే కింద ఇంప్లాంట్ పెట్టడానికి పాసిబిలిటీ ఉండదు. అలాంటి కండిషన్‌లో ఈ సైనస్ లిఫ్ట్ అని చేసేవాళ్ళు. సైనస్ లిఫ్ట్ చేసి బోన్ గ్రాఫ్టింగ్ చేసి కింద నర్వ్ పొజిషన్ సరిగ్గా లేకపోతే నర్వ్ రీపొజిషనింగ్ అని చేసి అవన్నీ ఎక్స్ట్రా సర్జరీస్ చేసి అప్పుడు కూడా వెయిట్ చేసేవాళ్ళు. టైం పట్టేది దానికి. ఇప్పుడు నేను డెంచర్‌కి 1 మంత్ అని చెప్తున్నాను కదా. ఇంకా ఇన్‌ఫాక్ట్ ఇంప్లాంట్స్‌కి 6-7 మంత్స్ పట్టేది ప్రొసీజర్స్ అన్ని చేసే వరకు. కానీ లేటెస్ట్‌గా ఏంటంటే ఈ సర్జరీస్ ఏవి చేయకుండా మన నేటివ్ బోన్ అంటే ఎక్స్ట్రా యాడ్ చేసిన బోన్‌లో కాకుండా
మన నేటివ్ బోన్‌లో ఇంప్లాంట్స్ పెడుతున్నారు కాబట్టి, ఎట్లాంటి ఎముక లేని వాళ్ళకి కూడా ఇంప్లాంట్స్ పెట్టి ఇమ్మీడియేట్‌గా రీప్లేస్ చేయొచ్చనమాట. సో, దానివల్ల టైం కూడా తగ్గింది అండ్ ఇబ్బంది కూడా తగ్గిందనమాట పేషెంట్స్‌కి. మ్యామ్ కొంతమంది చెప్తూ ఉంటారు పేషెంట్స్, మేము ఇంప్లాంటేషన్ చేయించుకున్నాము, తర్వాత కొంచెం మాకు ఇన్ఫెక్షన్స్ అవి రావటము, కొంచెం ఇబ్బంది అవ్వటం లాంటివి జరిగాయని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ ఇంప్లాంటేషన్ చేసే డాక్టర్ కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ అయి ఉన్నారా లేదా అనేది ఏ రకంగా మనం తెలుసుకుంటాం, ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏంటి అని? ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది సుజిత. జనరల్‌గా ఏంటంటే మన ఎముకలో 2 భాగాలుంటాయి. పైన పన్నుని పట్టుకునే ఎముక అండ్ కింద బేసల్ బోన్ అని. ఒకవేళ ఇంప్లాంట్స్ గనుక మీరు ఫస్ట్ అడిగారు కదా! ఇన్ఫెక్షన్ అని, లూజ్ అయిపోయాయని. అయితే ఇంప్లాంట్స్ కనుక ఎముక ఈ పళ్ళని పట్టుకునే ఎముకలో పెట్టారనుకోండి డెఫినిట్‌గా ఫెయిల్ అవుతాయి. అదే బేసల్ బోన్‌లో పెట్టాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేసే ముందు కొన్ని ఎక్స్‌రేస్ ఇస్తామనమాట. ఓపీజీ ఎక్స్‌రే అని, సీబీసీటీ స్కాన్ అని చేస్తామనమాట. చేసి వాటి ప్రకారంగా ప్రాపర్‌గా ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాల్సొస్తుంది ముందే. ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేస్తాం. కానీ ఒక్కసారి స్టార్ట్ చేసినంక అంతా మనం అనుకున్నట్టు జరగదు గదా! ఆ ట్రీట్మెంట్ చేసేటప్పుడే ట్రీట్మెంట్ చేంజ్ చేయాల్సిన అవసరం పడొచ్చు. అంటే ఒక షార్ట్ ఇంప్లాంట్ బదులు లాంగ్ ఇంప్లాంట్ గానీ, లేకపోతే పొజిషన్ గూడా మనం ఓపెన్ చేసినప్పుడు ఒక్కోసారి బోన్ గూడా సరిగ్గా ఉండకపోవచ్చు. ఎక్స్‌పీరియన్స్‌డ్ డాక్టర్ అయితే అప్పటికప్పుడే ట్రీట్మెంట్ అనేది చేంజ్ చేసుకొని అప్పుడే దాని ప్రకారం అంటే మన ఎముక ఎలా ఉందో దాని కండిషన్ ప్రకారం ట్రీట్మెంట్ అనేది చేంజ్ చేసి కంప్లీట్ చేస్తారు. అంటే ఎవ్రీ పేషెంట్ కి కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుందేమో సిచ్యువేషన్ బేస్డ్ ఉన్న వల్ల. ఎవ్వరు ఇద్దరిలో చాలా డిఫరెన్స్ ఓకేనా. ఉంటదండి. ప్రతి మనిషి అంటే మ్మ్. మీకు గానీ, నాకు గానీ ఇద్దరిలో చాలా తేడా వస్తుందనమాట. ఎముక మ్మ్. పొజిషన్ గానీ, కండిషన్ గానీ, సైనస్ కానీ. నో 2 సో పీపుల్ ఆర్ ఇవన్నీ సేమ్ అంటారు చూసుకొని వాళ్ళకి చూడండి ఏది అలా. సెట్ అవుతుంది అనేది చూసి చేయాల్సి ఉంటుంది. Yeah. సో ఇప్పుడు ఈ డెంచర్స్ కి అలాగే ఇంప్లాంటేషన్ కి, సో ఈ ట్రీట్మెంట్ లో కాస్ట్ డిఫరెన్స్ అనేది ఏ రకంగా ఉంటుంది? సుజిత, నో డౌట్ అసలు ఇంప్లాంట్స్‌కి కాస్ట్‌కి, డెంచర్ కాస్ట్‌కి అసలు కంపేర్ చేయలేం. డెంచర్స్ చాలా రీజనబుల్లీ ప్రైస్డ్ ఉంటాయి. కానీ ఇంప్లాంట్స్ ఏంటంటే ఈ డెంచర్స్ అనేది ఓవర్ పీరియడ్ ఈ ప్రెషర్ వల్ల లూజ్ అయిపోతాయని చెప్పాను చూడండి. ఒక 4-5 ఇయర్స్‌కి డెంచర్స్ అనేవి చేంజ్ చేయాల్సి ఉంటుంది. వేరేస్ ఇంప్లాంట్స్ ఏంటంటే నో డౌట్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి గానీ, ఇది ఒక్కసారి చేయించుకుంటే వన్స్ ఫర్ ఆల్ అనమాట ట్రీట్మెంట్. మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఈ ఇంప్లాంట్ సిస్టమ్‌లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అంటే నంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. 2 ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్ చేసుకోవచ్చు. లేదా 4 ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్ చేసుకోవచ్చు. 6 అట్లా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. సో మన కాస్ట్‌కి అంటే మన ఎంతవరకు బేర్ చేయగలమో ఫైనాన్షియల్ చూసుకొని. మన Okay. ఫైనాన్షియల్ స్టేటస్‌ని బట్టి ఆ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చనమాట. మ్యామ్ ఈ ఇంప్లాంటేషన్ ప్రొసీజర్ అనేది ఒక్కరే డాక్టర్ చేస్తారా, లేకపోతే గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఏమన్నా ఇన్వాల్వ్ అవుతారా ఇందులో, ఎలా ఉంటుంది? అయితే జనరల్‌గా ఇంప్లాంట్ ట్రీట్మెంట్‌కి కోర్సెస్ ఉంటాయి. అంటే టీచ్ చేస్తారు కదా సుజిత. స్టార్ట్ టు ఫినిష్ అనమాట. ప్లానింగ్ నుండి, ఇంప్లాంట్ పెట్టడం నుంచి, మధ్యలో ట్రయల్స్ అండ్ ఫైనల్ ఫిక్స్ చేసే వరకు నేర్పిస్తారనమాట. అండ్ అది కూడా ఒక్క డాక్టర్ చేతుల్లోనే ఇదంతా కంప్లీట్ అయితే బెటర్. ఎందుకంటే ఇప్పుడు నేను ట్రీట్మెంట్ ప్లాన్ చేశాను. మీరు ఇంప్లాంట్స్ పెట్టారు. అంటే మీరు ఇంప్లాంట్స్ పెట్టడం పైనే కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ తర్వాత టీత్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించరు. అదే ఒక్కటే డాక్టర్ చేశారనుకోండి, సో ట్రీట్మెంట్ ప్లానింగ్ రైట్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ అంటే ట్రీట్మెంట్ ప్లానింగ్ చేసేటప్పుడే తను ఇంప్లాంట్స్ ఎలా పెట్టాలి, ఎలా ఇంప్లాంట్స్ పెడితే పైన క్యాప్స్ ఎలా కూర్చుంటాయి, ఎన్ని ఇంప్లాంట్స్ పడతాయి అనేది తనే ప్లాన్ చేసుకొని దాని ప్రకారమే ఏదైనా స్టెప్ బై స్టెప్ చేస్తారు కాబట్టి సింగిల్ డాక్టర్ కంప్లీట్ చేస్తేనే బెటర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో డెంచర్స్ కి అలాగే ఇంప్లాంటేషన్ కి మధ్యన ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది, సో ఏది బెటర్ గా ఉంటుంది అనే విషయాల్లో సజెస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.